వస్తాయి చూడండి అన్నీ. దా దా ఆడదాకిన పడితే వస్తాయి. ఓహో వస్తుంది పైన మన. దా 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 రండి రండి. వచ్చే వరకు అయిపోయేటట్టుంది. కరెక్ట్ నా చూసింది వస్తుంది ఊరికొస్తుంది. ఇదా కొన్నిటికి వేస్తారా నాన్న? ఇంట్లోంచి వచ్చేటప్పుడు కొంచెం ఏమైనా ఉంటే వచ్చేస్తే ఇక్కడ వీటికైతే నీళ్ళు ఎంత ఇష్టమో నాన్న. నీళ్ళలో పెడితేనే మంచిగా తినేస్తాయి. అట్లా అది తగ్గట్లయింది. అది చిన్నగా ఇది పెద్దగా ఎందుకు పెట్టనా? ఇది కడుతున్నాదు. ఇది ఒకటి పెద్దగా ఉంది నాన్న. అవును పుంజేమో అది. పదండి మొత్తం ఒక రౌండ్ వేసుకొని చూసేసి వెళ్దాం. అసలు ఎట్లున్నాయి ఏంటి మధ్య మధ్యలో వచ్చిపోదామని వస్తున్నాయి. ఈరోజు హార్వెస్టింగ్ కూడా ఏం లేదు. చూసుకుంటూ మాట్లాడుకుంటూ. ఫోన్ ఇంకోటి నీ దగ్గర ఉందా నాన్న? ఇట్లా రామచిలుకలు పోతుంటాయి, వాటిని వీటిని చూసుకుంటూ. వంకాయలు ఉన్నాయి కదా? 4 వంకాయలే ఉన్నాయి. వాచ్మెన్ పెట్టుకోమని చెప్తాను. మరుగుజ్జు మనం ఏమి వేయకనా ఏమైనా వేయాలి. ఇక అంతే పండు అయిపోతాయి అమ్మమ్మ. అవి అంతే పండు అయిపోయేటట్టు. అంతే చిన్న చిన్నగానే ఉండే. ఈ మనీ ప్లాంట్లు కడితే మంచిగా అవుతుంది. మనకేమో ఇంకేమున్నాయని ఫాలో అవుతురే. ఇంకేమో ఉన్నట్టు ఫాలో అవుతున్నాయి అన్నీ. అరే 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 ఇవైతే అసలు ఎగురుకుంటూనే వస్తున్నాయి. ఏడ ముందు ఇవే తింటాయో అని. యా అవి ఈముకోళ్ళ అవి డేంజర్ మరి. చెర్రీలు అయినాయా అమ్మే? రెడ్ అయినాయా అమ్మే? అరే ఊరికే పట్టుకుంటేనే పడిపోతున్నాయి.
బా ఎంత బాగుందో స్వీట్. అన్ని భలే ఉన్నాయమ్మా. ఇలా ఒకటి మర్చిపోయినావు. అంతే పైన చూడండి ఎన్నిగానే ఉన్నాయో. తిరుగుతా తినేస్తా ఇక పట్టు. మొత్తం తినేసి తిను. ఇన్ని ఎలా తింటా. తినలేద్దాం ఒకని. పైన ఏదో ఉరికింది అమ్మి. అన్నం ఇష్టమా? చూసారా ఎట్లా వచ్చింది ఆకు, పెద్ద పెద్దగా ఆకులు. వర్షం పట్టదా ఏమన్నా? ఇంతలో ఉంది ఇది. అది ఎంత లావైపోతాయో మమ్మీ మొత్తం. అది కూడా ఎట్లా పోతుందో అవన్నీ పెద్ద పెద్ద ఆకులు. ఈ చెట్టు ఏమే మమ్మీ? ఇది ఇప్పుడు ఇన్ని రోజులు రాలే, ఇప్పుడు ఇది పాది చేసినాక వస్తుంది చూడు అమ్మే. ఈ చెట్టు తెచ్చినాక ఇది ఎన్ని 5-6 నెలలుగా అసలు ఒక్క ఆకాన్ని తిన్నాం పైకి. అది తెచ్చి పెట్టేసరికి వేరే దాన్ని తెస్తావా అని చెప్పి లేచినట్టు ఇప్పుడు వస్తుంది. కొబ్బరికాయలు వచ్చి అన్ని పిందెలు రాలిపోతుంటే కొబ్బరి చెట్టు నరికేస్తా అంటే వద్దు నేను కాస్తానులే, వదిలేను అనేది పెద్దవాళ్ళు. మళ్ళీ ట్రిప్ కాసేది కాయలు. అయితే కావేరీ ట్రావెల్స్ అండి. అమ్మో కావేరీ ట్రావెల్స్ అనాలి. అసలు కావేరీ ట్రావెల్స్లో అస్సలు ట్రావెల్ చేయకండి అని చెప్తాను నేనైతే. డాడీ నేను చూస్తున్నా అని చెప్పి మా డాడీ అలారం పంపుతాడు పైకి వెళ్ళి. కెమెరాల సౌండ్ చూడండి. చూస్తున్నాం కానీ నీళ్ళు చూడు. నీళ్ళు అయితే ఫుల్ అయినాయండి. నా స్టాప్ వాటర్ ఫస్ట్ అట్లా లేకుండా ఎక్కువనే పెరిగినాయి వాటర్. అవును, టైం టు టైం బాగా వేసి చేసి నీళ్ళైతే బాగా. 3 to 5 years లో కాస్తుందంట మీ కాపు. ఏది రుద్రాక్ష 3 to 5 years. కింద కొంచెం పైకి రావాలి, చాలా బాగా వస్తుంది. అయితే కావేరీ ట్రావెల్స్ లో మొన్న చూపినాడు కదా కొంచెం 30 minutes దాకా. అయితే నేను వస్తే ఏదో చేస్తా అని చెప్పి నా చుట్టూరే తిరుగుతుంది. అలా అన్నం కూడా లేదు నీకు. అందుకే నేను ఏం చేస్తే ఇంట్లో ఉంటే పట్టుకొస్తా వచ్చినప్పుడు. చూడండి అసలు పోండి ఇంకా లేదు, వెళ్ళండి. పిలవంగానే పోతుంది. ట్రైనింగ్ అవి చూడండి, వాచ్మెన్ పిలవంగానే ఎట్లా పోతున్నాయో. మమ్మల్ని కూడా పట్టించుకోకుండా చూసారా అవి అట్లా. అమ్మా
కర్నూలులో బస్సు కాలిపోయిందన్నా. మామూలుగా కావేరీ ట్రావెల్స్లో ఎంత చెత్తగా ఉన్నారంటే వాళ్ళ డ్రైవర్స్ మేము పలానా బ్రాండ్ బాగాలేదని మేము చెప్పాం కానీ వాళ్ళు అది మార్చుకునే వరకు కొంచెం మనకి రిస్క్. కాకపోతే పలాంది ఇట్లా చెప్పి ఏదో వాళ్ళని ఇచ్చేయడం మాకేం ఇష్టంలే. కాకపోతే మేము కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అందులో బాధితులం. మేము కావేరీ ట్రావెల్స్ లో బాధితులం కాబట్టి చెప్తున్నాం. అంటే అంత స్ట్రిక్ట్ ప్రికాషన్లు వాళ్ళు తీసుకోక మేము వచ్చిన డ్రైవర్ కూడా తాగే ఉన్నాడు. మేము వచ్చిన బస్సులో డ్రైవర్ అండి తాగున్నాడు. ఎప్పుడైనా సరే అంతమంది ప్రాణాలు చేతిలో పెట్టేటప్పుడు వాళ్ళ డ్రైవర్స్కే ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. నైట్ డ్రైవర్లు తాగుండకూడదు. వాళ్ళే కాదు ఏ బస్సులో అయినా సరే అంతమందిని నమ్మి మన ప్రాణాలు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు డ్రైవర్స్ తాగడం ఏందండి? ఫుల్గా చెకప్ ఉండాలి, డ్రైవర్స్ తాగకుండా ఉండడం. అట్లే కాకుండా కొన్ని ట్రైనింగ్స్ ఇవ్వాలి డ్రైవర్స్కి. ఒకవేళ ఏదైనా ఇట్లా పొగ వస్తుందా, మంట వస్తుందా, లేకపోతే ఎక్కడైనా టైర్ బ్లాస్ట్ అయిందా, బరస్ట్ అయిందా, లేకపోతే పోతూ ఇంజన్లో ఏమైనా తేడాలు వచ్చినాయా, అలాంటప్పుడు ఆపుకోవడము లేదా ప్యాసింజర్స్ని అలర్ట్ చేయడము, ఇలాంటి మినిమం కేర్ చేసుకునే విధంగా కొన్ని ఇప్పించి పెట్టాలి. మా దగ్గర అట్లనే డ్రైవర్ గాడు మొత్తం పోయి గుద్దేసి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ముంగట అంతా అద్దాలంతా పగిలిపోయినాయి. నేను వీడియో కూడా పెట్టినా, నరక వరకు వెళ్ళి వచ్చినా అని చెప్పి వీడియో కూడా ఒకటి పెట్టినా, కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కుంభమేళాకి వెళ్ళినప్పుడు రిటర్న్లో 9:30కి బస్సు అయితే 10:30కో 11కి ఎప్పుడో కదిలింది. తాగేసి వచ్చి ఆ లోపల మాట్లాడడము, వాళ్ళ బిహేవియర్ అంతా, అంటే వాళ్ళ కాన్వర్జేషన్, డ్రైవరు కండక్టర్ వీళ్ళు అంతా ఎన్ని వేలు కట్టి ఎంత సేఫ్టీగా రావాలని డబ్బులు కట్టి మనం వెళ్తుంటాం. ఒక్కొక్కరిది ఎంత ఫ్యూచర్ ఉంటుంది. మేమైతే 70 మెంబర్స్ అండి, 60 మెంబర్స్ ఏమో పెద్ద బస్సు. 60 మెంబర్స్ హనుమాన్ దయ వల్ల ఎవ్వరికి ఏం కాలే. చిన్న దెబ్బలతోని నాకు కూడా చిన్న కాలుకి దెబ్బ ఇప్పటికి నాకు కొద్దిగా నడిచినప్పుడు నొప్పి వస్తుంది. సరే అది చిన్నదే చాలా, అట్లా చిన్న దెబ్బలతో బయటపడ్డాం. ఆ రోజు కూడా ఏమైంది, పోయి గుద్దేసి ముంగటంతా పగిలిపోయిన తర్వాత అట్లనే ఆగకుండా వెళ్ళిపోయి ఎంత ఫాస్ట్ పోయి హార్న్ కొట్టుకుంటూనే ఫాస్ట్గా వెళ్ళిపోతూ యమలోకానికి మమ్మల్ని తీసుకుపోతుండన్నట్టు తీసుకుపోయిండు. మొన్న ఆ సౌండ్లు వింటుంటే అయితే నాకైతే అదే గుర్తొచ్చి మస్తు ఇట్లా గుండెల్లో భయం అయిపోతుందండి ఆ సౌండ్ వింటే. ఎంత ఘోరం నిజంగా. వాళ్ళందరూ ఆత్మలు శాంతి చేకూరాలి. ఎప్పుడైనా మనం కూడా పోయేటోళ్ళమే, కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మలంతా కూడా శాంతి కలగాలని ఆ శివుణ్ణి కానీ హనుమాన్ని అంతా నేను కోరుకున్నాను మనస్ఫూర్తిగా. నిజంగా చిన్న పిల్లలతో సహా ఖాళీ బూడిదవ్వడం అంటే కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండి బస్సు అక్కడ బండికి గుద్దగానే వాడు ఆపేసున్నా, స్కూటర్కు గుద్దగానే, బైక్ గుద్దగానే ఆపేసున్నా, వాడు 100 మీటర్స్ అట్లనే నడిపించిండంట. ఆపేసున్నా అంత ప్రమాదం అవ్వదు. సరే నడిపించిండు. అప్పుడప్పుడే పొగలో మంటలు స్టార్ట్ అయినప్పుడు అక్కడున్న బబుల్స్తో నీళ్ళు కొట్టుకుంటా ఉన్నారంట. అప్పుడు ఆ టైం కూడా తీసుకోకుండా ఇమ్మీడియట్గా ప్యాసింజర్ని అలర్ట్ చేసి, వాళ్ళు ఏంటంటే డబ్బులని చస్తారు. ఒకవేళ దింపేసినా చేసినా చిన్నట్లు డబ్బులు పోతాయేమని చస్తారు. ఫస్ట్ ఆ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ ఎవరైనా ఇది చూసినా చూడకపోయినా చూసే వరకు షేర్ చేసినా ఏదైనా సరే ఫస్ట్ ఆ యాజమాన్యం చెప్పాలి. డబ్బులు కాదు ఇంపార్టెంట్, ప్రాణాలు ఇంపార్టెంట్. మంట రాగానే అలర్ట్ చేసిన, బండి గుద్దగానే సైడ్కి ఆపేసిన వాళ్ళకి అంతా అవ్వకపోతుండే. చేసి మంటలు స్టార్ట్ చేసినాక ఏకదమ్మున బస్సు అంతా పొగలు నల్లగా కళ్ళు తెరిచినా కనిపినంత పొగ వచ్చేస్తే వాళ్ళు కనీసం తప్పించుకొని కూడా లేకుండా, బస్సు అద్దాలు కూడా బలగొట్టలేకుండా అట్లా చేసి ఎంతమంది ప్రాణాలు, 30 మంది దాకా. ఎంత ఘోరం అండి అసలు. కావేరీ ట్రావెల్స్లో అస్సలు ట్రావెల్ చేయకండి. వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా ఇంకా వాళ్ళది మార్చుకొని వాళ్ళ డ్రైవర్స్కి శిక్షణ ఇప్పించి ఇట్లా మార్చుకునే విధంగా చేయాలి. వాళ్ళది ఫెయిల్ చేయాలి. అసలు ఇంకొక పేరు పెట్టుకొని రావాలి వాళ్ళు. కావేరీ ట్రావెల్స్ అంటేనే మొత్తం. నేను నా సంఘటన ఈ సంఘటనే కాదండి, మధ్యలో ఎన్నో చూసిన. నేను కుంభమేళా వెళ్ళొచ్చినాక నాకు జరిగిన సంఘటన కాకుండా మిగతా ఎన్నో చూసిన. మా బస్సు అయితే అట్లనే బుస్సరు పోయి పల్టీ కొట్టింది, పడిపోయింది. నేను వీడియో పెట్టినా, మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి లాంగ్ వీడియో పెట్టుంటా. కుంభమేళా టైంలో కొంచెం చూడండి, మీకు అర్థమవుతుంది. పడిపోతే మొత్తం వాళ్ళని తీసుకెళ్ళడానికి కూడా వేరే ట్రావెల్ రాలే. మేము కాల్ చేసి అంతా మొత్తుకుంటే ఇంకా అప్పుడు బిజీ ఉందని చెప్పి చేసిరు, ఎలగొట్టేసిరు. ఆ రోజు కూడా అందరూ వెళ్ళిపోయారు.
60 మంది బస్సులో ఉంటే అందరూ ఎక్కడో అక్కడ పాపం బస్సు దొరికితే బస్సు, జీప్ దొరికితే జీపు, లారీ దొరికితే లారీ, ఏదంటే అది ఎక్కిచ్చి పోలీసులు ఎక్కిచ్చేసి వాళ్ళు ఎక్కి వెళ్ళిపోయారు. ఇంకా దగ్గరలో ఉన్న సిటీ కాడ అక్కడ దించేయండి, అక్కడి నుంచి వెళ్ళిపోతారంటే. నేనైతే అండి రోడ్లో కూర్చున్నా, బస్సును కూడా బానేయకుండా రోడ్లో అడ్డం కూర్చున్నా. ఇంకొక బస్సు కావేరీ ట్రావెల్స్ ఏదైతే వచ్చిందో కొంతమంది పిక్ వెళ్ళేటప్పుడు 10 మందిని పిక్ చేసుకుని మిగతా 50 మందిని చేసుకోకపోతే ఎట్లా అని చెప్పి ఆ బస్సుకు అడ్డం కూర్చున్నా. ఇంత రెస్పాన్సిబిలిటీ లేదా, కాల్ చేయండి వాళ్ళని రప్పియండి లేకపోతే ఏంది ఇది అని చెప్పి నేను మస్తు ఫైట్ చేసిన. రోడ్ల మీద కూర్చొని గొడవలు చేసడం బీజేపీలో అలవాటే కదా, జిల్లా అధ్యక్షులు మాత్రం చేసి అందరి కోసం ఆ రోజు నిలబడ్డా. పోలీసులు వచ్చి ఎక్కించి పంపించేస్తుంటే అందరూ పాపం ఇంకెవరోలో స్వార్థం వాళ్ళది, ఎవరోలో భయం వాళ్ళది వెళ్ళిపోయారు. నేనైతే వెళ్ళలేదండి. లాస్ట్గా మా బాబు, నేను, మా సారు, మేము ముగ్గురు మిగిలిన, మాతో పాటుగా అక్కడే దగ్గరలో ఉన్న ఎవరో ఉన్నారు అంతే. మిగతా 55 మెంబర్స్ వెళ్ళిపోయారు. నేను అక్కడ కూడా ఎంత ఫైట్ చేసినా, తిట్టినా, అరిచినా చేసి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మాకు వేరే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు మాకు అక్కడ పరిచయం అయ్యారు. కారులో భార్యాభర్త ఇద్దరే వచ్చినుండే. నేను వాళ్ళ గురించి కూడా నేను ఒక వీడియో పెట్టినా. నిజంగా వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేము మేము వాళ్ళు చేసిన హెల్ప్ని. ఖచ్చితంగా అట్లా ఉండాలి, అలాంటి వాళ్ళు ఉండాలి. మా అయిందా నాన్న? మంచిగా ఉందా? అది పురుగు పైన పడేసి మరి బాగాలేకపోతే. బాగానే ఉంది, కడుక్కొని తినొచ్చు. వాళ్ళు మాకు హైదరాబాద్ వరకు డ్రాప్ చేసి రండి తీసుకొచ్చారు మాకు అక్కడి నుంచి వాళ్ళు. ఇంకా రాగానే మా వాడితో మెయిల్ పెట్టిపించిన, మొత్తం ఇట్లా చేసినారు ఏంది, ఖచ్చితంగా మీ కావేరీ ట్రావెల్స్ మీద యాక్షన్ తీసుకుంటాము. నేనైతే బీభత్సంగా నేను కొన్ని పెట్టేసినాలే మొత్తం ఘోరంగా. ఫండ్ కూడా రిటర్న్ చేయండి అని చెప్పి తిట్టి మరీ పెట్టిపించిన. ఇంత పొడుగు ఫండ్ కూడా రిటర్న్ చేయించినండి, టికెట్ ఫండ్ కూడా. మళ్ళీ కొంతమందిని వీడియో నేను పెట్టిన, ఇట్లా టికెట్ ఫండ్ రీఫండ్ చేస్తున్నారు ఎవరైనా లేకపోతే ఇట్లా అని చెప్పండి అంటే కొంతమంది నాకు అడిగిరు కూడా. వాళ్ళ గురించి కూడా నేను కాల్ చేసి మాట్లాడినా, తిట్టిన. మనం బుక్ చేసుకున్న దాంట్లో ఉంటాయి కదా నెంబర్లు, ఎవరు దొరికితే వాళ్ళకి దమ్ చేసి మొత్తం ఏమనుకుంటారో కొడకలారని. ప్రాణాలు పోతే రావండి, ప్రాణాలు పోతే రావు. ఈ బిజినెస్ కాకపోతే ఇంకొక బిజినెస్ చేయొచ్చు, కానీ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలి. మనం ఎవరిని బిజినెస్ చేసుకోవద్దని కాదు, ట్రావెల్ ఇట్లా అని నేను ఏం చెప్పట్లేదు, కానీ ప్రాణాలకు సేఫ్టీ ఉండాలి కదా, ట్రైనింగ్ ఇవ్వాలి కదా. ఇదంతా ఏదో చీడపట్టింది. అట్లయితే ఖచ్చితంగా నేను వీడియో గురించి మాట్లాడదాన్ని మొన్నటి నుంచి నాకున్నా, కానీ నాకు ఇంకా వచ్చే సందర్భం లేక కొద్దిగా ఇంకా ఈరోజు వచ్చి నేను మాట్లాడుతున్నా. కావేరీ ట్రావెల్స్ అనే కాదండి, ఏ ట్రావెల్స్ అయినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని అన్నీ చూసుకుంటూ చేయాలి. అంతమంది చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, చిన్న బిడ్డలు వేసుకుని, ఒక ఆమె అయితే పాపం చిన్న బిడ్డని ఇట్లా ఒళ్ళోనే పెట్టుకుని అట్లనే కాలి పని చేసుకుంటుంది. అది చేసుకునేది కాదు నాన్న, నిన్న చేసుకుంది. ఇది నిన్న మొన్న ఇక్కడ వేసేసి మర్చిపోయినట్టున్నాడు. గట్టి కనిపిస్తుంది అమ్మాడు ఉండని. అయితే ఇదంతా అండి మా తీసిండుగా నాన్న. ఎన్ని నిమ్మకాయలు వెళ్ళినాయి కింద ఒకటి పడ్డది చూడు, ఎన్ని కాయలు ఉన్నాయి పండు ఉందా ఆడ ఇలా పడ్డది. ఇంత చిన్నదా? ఇక్కడ పెద్దది ఉంది అమ్మాయి. నేను తీస్తా. అది కాదమ్మే, ఇది కూడా అమ్మాయింది కానీ బుట్టి తేలేదు కానన్నా. ఎట్లా వేసుకుందామంటే మళ్ళీ వచ్చినప్పుడు తెంపుకోవాలి. కాయలు చాలా అయినాయి, ఇవన్నీ మళ్ళీ వచ్చినప్పుడు తెంపుతా. తీసినావా? ఇదే మేము మొన్నటి వరకు కుప్ప మంచిగా వస్తుంది. అయితే ఇది కూడా అండి మేము తీపిచ్చేద్దాం అనుకుంటే ఏమైందంటే మొత్తం చాలామంది అయితే గట్టి మంది కొట్టుకున్నారు. మనకు ఫోన్లు ఉన్నాయి కదా, అవన్నీ ఇట్లనే వచ్చి తింటున్నాయి గింజలు. అవి
దున్నిచ్చేద్దామన్నా కూడా మొత్తం ఎండిపోయింది అనుకో, కోళ్ళు తినడానికి గింజలు ఉండవు. గడ్డి గింజలు జొన్నలు సొద్దలు వేస్తున్నాం కానీ ఇట్లా ఉంటే గడ్డి గింజలు, గడ్డిలో పురుగులు అవి ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగులు గిరుగులు, అవన్నీ తింటే కొంచెం ఇట్లా సరే తవ్వుకుంటూ పోయే వరకు తినే వరకు తింటుంటాయని చెప్పి. చూడు ఎంత కుప్పలు వెళ్ళినాయి ఇక్కడ, నిజంగా ఎంతగానో వెళ్ళింది చూడాలా, చాలా వెళ్ళింది. కానీ మా వాచ్మెన్ అయితే అండి పని బాగా చూడండి, ఇటు చూస్తే ఇటు నుంచి ఇట్లా క్లీన్ చేసుకుంటూ వచ్చిండు. ఇక ఇది రేపు ఇక్కడ క్లీన్ అయిందంటే ఇంక ఇట్లా పోతాడు ఇక చేసుకుంటూ. మొత్తం అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి అక్కడికి వస్తే ఇంకా మన రేగి చెట్టు వరకు అయితే అయిపోతుంది. ఇంకా కుందేళ్ళకి గడ్డి కట్ చేసుకుపోయి వేస్తుంటాడు. ఇంకా సరేలే ఆయననే వద్దన్నాడు, మళ్ళా కోళ్ళకి అదంతా ఇబ్బంది అవుతుందమ్మా వద్దని చెప్పి. ఇట్లా పోదాం పని అడిబడి ఉంది, చీకట్లో భయం వేస్తుంది. చీకట్లో అని కాదు కానీ ఇది కొత్త చెట్టు కదా ఆమె, కొత్త చెట్టు కదా అది పెట్టింది, బాగా అయింది వీటితో పాటు. అవును కదా, పెద్దగా అయింది, వీటితో పాటు కలిసిపోయింది మమ్మీ. ఇప్పుడు ఇది కూడా గుచ్చాలి వీడి కాపు, ఇది క్లీన్ చేసినప్పుడు బాగా అవుతుంది. ఈడ కూడా క్లీన్ చేసిన ఇంకా ఆడే తెంపినా అంటే మంచిగా నిమ్మ పండ్లు వస్తాయి, పచ్చడి పెట్టినంత వస్తుంది. హైబ్రిడ్ ఇది చూడండి, ఇది బతుకమ్మ పూలు. అది కాదు, వాటికి కలర్ వస్తారు. మనమేనా సౌండ్ అంతగానా? ఏడు కూడా నిమ్మ చెట్టు మునిగిపోయిందండి. గడ్డిలో వచ్చినాయి, ఇది చిగుర్లు వచ్చినాయిగా. ఏమన్నావు? చాక్లెట్ అమ్మి, కోకో. ఒరే కాఫీ చెట్లు లేవు కదా, బతికిపోయింది చెట్టు మొత్తానికి. తెద్దాం అది కూడా, ఇదైతే మంచిగా వచ్చింది. పప్పి ఆ చెట్టు మొత్తం పోయింది కదా, కొబ్బరి చెట్టు. హలో, అదేదో ఉంటే ముడుతున్నావు, అది ఎలర్జీ అవుతుంది. పింక్ జామా ఇవి కూడా వచ్చినాయి కదా, వస్తాను అటు పోయి ఇటు. ఎంత చెట్లు అడివైపోయింది చూడు, అక్కడ చూడు ఎంత అయిందో. కానీ వీటికి ఏమన్నా చేపియాలన్న చెట్లకి. ఇక్కడ ఒక కాకర చెట్టు వచ్చిందిగా, అంతకుముందుది కోళ్ళిండి అవి వంటనే ఎంత బాగుంది గూడులాగా. వచ్చింది కానీ అవన్నీ మామిడి కొమ్మలు అవి వేసినాం కదా. పండు చూడమ్మా, అసలు చూడలేమా. నిన్న వచ్చిందంటే మస్తు పండుది. తెంపు వద్దాం, తెంపురా పక్క తింటా వద్దాం. ఇక మొత్తం చుట్టూ కొరికినాయి, అయిపోయింది. ఏంటివి? రామచిలుకలు. నువ్వు అట్లా అంటుంటేనే వెగిపోయిందా? దీనిపైన పెట్టాము. లేవా ఏడ పండ్లు? మా రామసలకి కాగా మిగిలినవి మాకు లేటట్టున్నాయిగా. మంచి గుబురు గుబురు ఉండాలి చెట్లు. వీటికి ఏదో తక్కువైంది నాన్న, వీటికి పిండ చూడాలి పొలానికి ఇలానికి. కొన్ని వీక్ అయినాయి చెట్లు అన్నీ కూడా. నెలవంకనా?
నవ్విండు మావాడు ఎట్లా నవ్వి నువ్వు అంటే పెట్టుకున్నాడు అట్లా ఇట్లా అన్నాడు. నువ్వారా అది ఇప్పుడన్నా నవ్వుతున్నావు. ఈ చెట్టు చూడు ఎంత బాగుందో పొయ్యడానింది అదో. అబ్బా అవి గునుగు పూలు ఏమో అంటారు వీటిని. ఇవన్నిటిని కట్ చేసి మమ్మీ గునుగు పూలు ఈ పూలు అన్నిటిని కట్ చేసి ఇంత పొడుగ్గా ఒక కవర్ దగ్గర వేసి ఇట్లా బొకే చేసి ఇంత పెద్దది అవ్వదు మమ్మీ? అవుతుంది. చాలా ఉన్నాయి మరి స్వచ్ఛమైన న్యాచురల్ బొకే మంచిగా దొరికినాయి. ఈసారి మనం వచ్చినప్పుడు నిమ్మకాయలు వెళ్తాయి, అట్లే అవి ఏవి సపోటాలు వెళ్తాయి. వీటి పని అయిపోయింది. ఇవి స్టార్ ఫ్రూట్స్ అయిపోయినాయి. వెతికితే ఏడన్నా ఒకటి ఉంటుంది. వెతికినా కూడా తినాలనే అంత ఇష్టం కూడా లేవు మాకు వాటిపైన. ఉసిరికాయలు ఏమన్నా 1-2 వస్తాయి. ఉందా ఒకటి? కార్తీక మాసంలో దీపం పెడతారు ఉసిరి చెట్టు కింద. మనకి సాక్ష్యం అది ఉండని ఇక్కడ కూర్చొని. ఈ రోజుకి బాగా అయ్యేటి మమ్మీ నువ్వు తెంపకపోయి ఉంటే అవి ఏవి హనుమాన్ ఫలం. కళ్ళు కనిపిస్తలేవా? ఏంది ఏందో ఉన్నట్టుంది. మట్టా ఏదో జంగబిల్ల గింగబిల్ల. సీతాఫలం బాగానే కాసినాయి ఆ పైన ఇవాడ మధ్యలో. ఈ నేరేడు పండ్లు ఏమైంది? నేరేడు పండ్లు ఏమై చూడు గోడ ఒక్కటి ఉంది. ఏమి పెరిగిలేవేందయ్యి? పెరిగిపోతున్నాయా? చిన్న ఏమో పెరగలే మమ్మీ. చెట్టు అయితే బాగపోతుంది పైకి. చెట్లు అయితే పెరగలేదు మంచిగా. ఇవే కలర్ వచ్చేటట్టున్నాయి మమ్మీ 4 రోజులు ఉంచితే. ఏవి? పింక్. ఇగో మారుతున్నాయిగా పింక్ కలర్. సీతాఫలం అవనీలే అమ్మ. ఏందంప ఏడా ఇవే ఇంకా పెద్ద పెద్దగా వీడికి రాగానే బ్యాడ్ స్మెల్ వస్తుంది. పురుగులు చచ్చా? పురుగులు చచ్చా. క్లీన్ చేయమని చెప్పలే? చెప్పినా. వస్తలే నీకు? వస్తుందా బర్రెపేడ వాసన? మస్తు బ్యాడ్ పెండ వాసన వస్తుంది. రేకాయలు వచ్చినాయి కానీ అన్ని పిచ్చిలో ఉన్నాయిగా. ఇగో ఇవన్నీ చూపియాలి నాన్న. మొత్తం పోతున్నాయి. చూపియాలి ఒకసారి. కొట్టాలి నర్సరీ అతను డాడీకి పంపాలి ఒకసారి. డాడీ వచ్చారు. అంటే ఇంత పెద్దగా అయిపోయింది. అమ్మ ఎంత పెద్దగా అయిపోయింది ఇది. ఓర్నైనా ఎడ కొడితే అయితే దీంట్లో ఉంటుంది ఇంత రావు గడ్డ. ఇప్పుడు అది తినేది తెల్లడిది. అరటి చెట్లు ఇంత ఉండేనా అప్పుడు? చూడు కంటే పైకి అన్ని కొబ్బరి చెట్టు కంటే పైకి పోయింది. కొబ్బరి చెట్ల కంటే పైకి పోయినాయి. సరసరా పెరిగిపోయినాయి చూస్తుండగానే. ఇటు పక్క కూడా చూడు మమ్మీ. ఇది ఏందమ్మా అది వెళ్ళింది దానికి. దీనికి వెళ్ళిందా? అగో ఆనా దానికి వెళ్ళింది. దీనికి వెళ్ళింది. ఆ మూల దానికి వెళ్తలేదు. అది అన్నిటికంటే పెద్ద చెట్టుకి వెళ్ళిందిగా ఆమె. ఇంత పెద్దది. ఇప్పుడు దీనికి మంచిగా వెళ్తున్నా గెల పెద్ద గెల వెళ్తుంది. ఇటు పడుతుంది. ఇటు వస్తుంది. ఇటు వస్తుందా అటు వస్తుంది. ఎటు వస్తుంది మళ్ళీ ఒక గెల అయితే వెళ్ళిందండి. ఆడ గెల మాత్రం అవ్వలే. అది ఎంత పెద్దగా ఉంది చెట్టు. అది ఫస్ట్ బుల్లి చెట్టు వెళ్ళింది. నీకు అటు అది కొబ్బరి చెట్టు చూపెడదాం అనుకున్నా. ఏది ఎర్ర జామ చెట్టు కాడ అది చూసినాము. నేను మోగుపోయింది చూసినా. చాలా కిందికి అయింది అది మోగుపోయి.
ఇది ఒకటి బయట ఉంది. ఏమేలే ఎంత బాగుందమ్మా. ఊర్లో తిరుగుతున్నట్టు సిటీలో ఊరేం చేసినాం మనం. సిటీలో ఊరేం చేసినా ఊర్లో దిబ్బను కూడా చేసినావు కదా. ఇదంతే మరి ఎరువు మమ్మీ. ఇప్పుడు ఇది ఒక్కటి మనతో తిరుగుతుందమ్మే. ఏమో మా అన్న ఉన్నాయి అక్కడ అని తిరుగుతున్నట్టుంది. ఇది ఒక కాకరకాయ ఉంది. ఒకటే ఒక కాకరకాయ ఏం చెప్తా ఏం చేస్తా. కొద్దామన్న వయసు లేదు దానికి. కర్రది వచ్చింది ఇన్నది నన్ను వేయగల పెద్దగా నాని పోతుంది అటు. మొత్తం చూపిస్తూ ఇట్లా అని పోయి అట్లా అని వచ్చేసిన కదండి. అయితే ఇందాక ఒక ఆమె ఫోన్ చేసినండి. ఎంతమంది అడుగుతారంటే అమ్మ లొకేషన్ చెప్పు, మేము వస్తాం ల్యాండ్కి, మేము వస్తాం ల్యాండ్కి అని చెప్పి. మేము ఈ మధ్య అసలు ఉండట్లేదండి ల్యాండ్లో, వండట్లేదు. మీరు చూస్తున్నారు కదా, ఎప్పుడన్నా వచ్చినా కూడా ఏదో టకటకామని ఇట్లా చేసుకొని ఇట్లా వెళ్ళిపోతున్నాము. అయితే మా బాబుతో ఎవరైనా ఫుడ్ ఛాలెంజ్ చేయాలి అనుకునే వాళ్ళు కలవాలి అని మా వాడు అప్పుడు చెప్పిండు. మళ్ళీ చెప్పకుండా ఇట్లా ఇక అంతా పనిలో పడిపోయి బిజీ అయిపోయినాం. అయితే అట్లా ఉండేవాళ్ళు పవన్ నాగి నేను ఇన్స్టాలో అప్రోచ్ అవ్వండి. మీకు మంచి సెటప్ చేసి సిటీలోనే సిటీలోనే హయత్ నగర్లో, హయత్ నగర్కి దగ్గరగా ఉండేవాళ్ళు మీరు ఎవరన్నా ఓకే అనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నేను వస్తా. ఇప్పుడే కాదు, నేను ఒక మంచి వీడియో నా దాంట్లోనే పెట్టి నేను మళ్ళీ ఒకసారి అందరికి చెప్పి నా క్లియర్ వివరాలతో చెప్తా. మన దాంట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హయత్ నగర్ గుర్తుపెట్టుకోండి. హయత్ నగర్, హైదరాబాద్ హయత్ నగర్ కి మీరు రాగలిగే ఎవరైతే ఉంటారో వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చిన డేనే, నేను పలానా ఈ డే అని నేను చెప్పను. మీకు ఏ రోజు అయితే ఫ్రీ ఉంటుందో ఆ రోజే నేను చేస్తాను. మిమ్మల్ని పిలిచి మాట్లాడి ఆ రోజు ఒక రోజు ముందు రోజు చెప్పారు అనుకోండి, హయత్ నగర్లోనే కూర్చోబెట్టి మంచిగా ఫుడ్ ఛాలెంజ్ చేసి మీతో ముచ్చట్లు పెట్టుకొని పంపిస్తాడు. ఇంకా ఫుల్ డీటెయిలింగ్ గా బాబు చెప్తాడు. కాకపోతే నేను మీకు చెప్తున్నా ఊరికే జస్ట్ ఇట్లా. ఇది అప్పుడు పోయిండనా వచ్చిందో ఏం పోలేదా ఇంతవరకు. బాగుందా చెట్టు అయితే బాగా వచ్చింది. అన్ని బాగానే లే అమ్మే. కొన్ని అది తప్పదు. ఇంకా కొన్నిటికి వందల చెట్లు ఉన్నప్పుడు తగ్గింది కదా. ఈ వందల చెట్లు ఉన్నప్పుడు ఒకటి రెండు ఇంకా అయితేనే ఉంటాయి. అవి మనం చూసుకుంటా కేర్ తీసుకోవాలి. అయితే ఒక అమ్మాయి అమ్మ మునగాకు గుడ్డు పెట్టండి అంటారు. ఇగో అమ్మ నీ కోసం ఇప్పుడు దింపుతున్నా. మొన్న మునగాకు పప్పు చేసేసిన. ఎందుకంటే ఆ రోజు గుడ్డు తినేది లేదని చెప్పి. ఇది ఖచ్చితంగా ఇది తెంపుకొని వెళ్ళేది. అది మునగాకు గుడ్డు పెడతా, రేపే పెడతా. గోరింటాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. మా పొట్టుగానికి అయితే ఎంత ఇష్టమో. మొన్న మునగా అదేంటిది గోరింటా తెంపుకుంటాను వచ్చి మునగా తెంపుకొచ్చింది పాపం పిల్ల తెలవక. ఈ పక్క పక్కనే ఇంత పెద్ద చెట్లు ఎందుకు ఆమె? మునగ చెట్లు అయితే అమ్మే. ఈ కొబ్బరి చెట్టుకి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కా. వచ్చిన ఆకులు ఎట్లా కొమ్మలైన ఈ ఆకులు ఇలాంటి కొమ్మలు పెద్దగా అవుతాయి కదా. అవునా, ఆ కొమ్మలు ఇట్లా పెద్దగా అయిపోయి ఇట్లా అయిపోతాయి. చాలే అమ్మాయికి చూపెట్టండి. అది కిందికి ఉంది అందుకే తెంపేసిన. ఎందుకంటే ఇది పూత కూడా మంచిగానే ఉంటుంది. పూత చిగుళ్ళు తింటే బాగుంటుంది.
రేపే చూపిస్తామ్మా మునగాకు గుడ్డు వీడియో. ఓకే అండి, ఈ వీడియో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ లైట్ వేసుకుంటే బాగుంది కదా. ఫ్యాషన్ ఇలా ఇంకోటి ఏది 4 కదా ఉండేది. 4 కదా ఇటు పోయింది.